ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, ఈ మధ్యకాలంలో మనము పిల్లల్లో గమనిస్తున్నాం. పిల్లలంటే ఇన్ ద సెన్స్ చిన్న పిల్లలు కాదు, జాబ్స్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఉంటారు, బయట ఎక్కడో కొంచెం బాగుంది, కొంచెం ఆఫర్ బెటర్గా ఉంది అనగానే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా, మనం వచ్చి ఎన్ని రోజులైంది, మనం ఏం నేర్చుకున్నాం ఆలోచించరు. లేదు, కొలీగ్స్తో గొడవలు అనుకుందాం, బాస్తో ఇష్యూస్ అనుకుందాం, లేదా వాళ్ళు ఏదో టార్గెట్ ఇచ్చారు, రీచ్ కాలేదు, అందరితో పాటు ఒక మాట, ఏంటి ఇది ఎలా ఉంది, జాబ్స్ అంటే ఎంత కష్టంగా ఉంది, పెద్ద పెద్ద కంపెనీసే. వెంటనే ఉద్యోగం మానేయటం. సరే, నీకు అక్కడ ఏమైనా బెటర్గా ఆపర్చునిటీ ఉందంటే లేదు, మానేసి ఇంట్లో కూర్చొని ట్రై చేసుకోవటం. అంటే ముందస్తుగా ఆలోచన లేకపోవటం కదా, ఎంత సఫర్ అవుతారు కదా. ఇలాంటి ఆలోచన చాలా తక్కువ కనిపించట్లా. 100% అగ్రీ చేస్తాను నేను. వీళ్ళు ఎట్లా అంటే ఇబ్బంది పడతారేమో, ఇలాంటి వాళ్ళకి అసలు మీలాంటి ఒక ఐడియా కానీ లేకపోతే మీ థాట్ కానీ కావాలక్క. ఇది ఎందుకు వచ్చింది అసలు, యాటిట్యూడ్ ఎందుకు వచ్చింది అని అంటే మన వాటప్ నుంచి వచ్చింది. ఎలా అంటే బాధ్యత అనేది లేకపోవడం. ఇంతకుముందు జాబ్ చేస్తే ఇష్టమున్నా లేకున్నా, జాబ్ దగ్గర ఎంత ఒత్తిడికి గురైనా కూడా, అరే మేము మానసికంగా కొంచెం ఇబ్బంది పడ్డా కూడా, అలానే నేను మానసికంగా బాగా పడితే ఉండమని చెప్పను. మీరు అన్నట్టు తుమ్మితే చిన్న కారణాలకే వదిలేయటానికి గురించి చెప్తే గనక, వీళ్ళు ఏంటంటే భరించి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంటి దగ్గర మళ్ళా నెక్స్ట్ టేక్ కేర్ చేయాల్సి వచ్చేది. తల్లిదండ్రి కష్టపడింది ఏదైనా అప్పులు ఉంటేనో, లేకపోతే రెంట్లు కట్టాలనో, లేకపోతే చెల్లికో అక్కకో పెళ్లి చేయాలనో, తమ్ముడికో ఇవ్వాలనో, లేకపోతే వీళ్ళ జీవితాన్ని నిలబెట్టుకొని ఒక స్థాయికి రావాలనో ఒక క్లారిటీ ప్లాన్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే, ఎంత మీరు అన్నట్టు కష్టం ఉంది జాబ్ రావడానికి ఉందో, అంతే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు వస్తుందా లేదా అనేది మైండ్లో లేదు. నేను దానికి అర్హురాలనా అనేది ఐడియా లేదు. మన ఓన్కి సెల్ఫ్ అసలు నాకు ఉందా, నాకు సెల్ఫ్ సత్తా ఉందా అనే దమ్ము ధైర్యం లేదు. ఎప్పుడు కానీ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎలా అంటే, ఎప్పుడు రిజైన్ చేయాలి జాబ్ అంటే, ఇంకొక చేతిలో జాబ్ లెటర్ ఉన్నప్పుడు ఇంకో చేతిలో రెసిగ్నేషన్ ఇవ్వాలి అనేది పెద్ద వాళ్ళు చెప్పారు. లేదు, నేను ఒకవేళ నువ్వు అసలు నువ్వు అసలు విపరీతమైన ఇబ్బంది జరిగింది ఇక్కడ, అసలు నీకు ఫుల్ స్కిల్స్ ఉన్నాయి, ఎట్లా అంటే ఇట్లా చిట్టికేయంగా నీకు జాబ్ వస్తుంది, అది నెక్స్ట్ లెవెల్. ఆర్ యూ దట్ మచ్ స్కిల్డ్? నీకు ఇదే నానా తిప్పల పడత వచ్చిందా? నిన్ను తీసేయలేక భరిస్తూ కరెక్షన్స్ చేస్తున్నారా? కరెక్షన్స్ ఇక్కడ చేస్తున్నారు అంటేనే అర్థం నువ్వు లెర్నింగ్ లో ఉన్నావు ఇంకా అని అర్థం. కరెక్షన్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. గ్రోత్ ఎక్కడిది? ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు అంటే ఎక్కడో అంటే ఎవరు లేరు చెప్పడానికి. అంటే వాళ్ళకి ఎట్లా అంటే నేనే తోపు అనేది వచ్చేసింది. ఎందుకు వాళ్ళకి ఎవరితో మాట్లాడట్లే, ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోవట్లా, ఎవరు అలాంటి ఫ్రెండ్స్ లేరు. తల్లిదండ్రులు చెప్తే నెగిటివ్ అయిపోయారు, తల్లిదండ్రి కరెక్షన్ చేస్తున్నారనే నచ్చట్లేదు కదా. ఇప్పుడు ఎవరో పక్కన ఉన్న వాళ్ళు, అరే నేను వదిలేసిన రానగానే వీడు వాడికి హీరో అవుతాడు, ఇద్దరం కలిసి సాయంత్రం పూట కైరాని కేఫ్లో కూర్చుందాం, సొల్లు పెడదాం, అంతే. అప్పులు ఎక్కువ అయితే అప్పుడు ఏడుద్దాం, అప్పుడు సూసైడ్లు చేసుకుందాం, లేదు తల్లిదండ్రి పాయింట్ బ్లాక్లో పెట్టి డబ్బులు తెచ్చుకుందాం. ఇలా ఈజీ వేలు ఎత్తుకుంటున్నారు. సస్టైనబిలిటీ అనేది మిస్సింగ్ అయింది. ఏ ఒక్క మనిషితో రిలేషన్ సస్టైనబిలిటీ లేదు, జాబ్లో సస్టైనబిలిటీ లేదు, ఫుడ్ హ్యాబిట్స్తో సస్టైనబిలిటీ లేదు, బట్టలు ఇమీడియట్గా ఈరోజు వేసుకున్నది రేపు వేసుకుంటలేరు, సస్టైనబిలిటీ లేదు. అలాగే బంధాలను ఏ సస్టైనబిలిటీ లేక మార్చేస్తున్నారు. జాబ్ వన్ ఆఫ్ సో డూ జాబ్స్ సస్టైనబిలిటీ ఇష్యూ. ఒక బిహేవియర్ ఈరోజు ఉన్న మనిషి రేపు అట్లాగే ఉంటారు అనుకోవడానికి లేదు. ఈరోజు ఫ్రెండ్షిప్ చేసిన మనిషితో రేపు ఇట్లానే ఉంటారు అనేది లేదు. రేపే ఒక పాములాగా కాటేసి వెళ్ళిపోయే ఒక ఫ్రెండ్ని పక్కనే పెట్టుకొని తిరుగుతుంటావు. అలాంటి సమస్యలలో ఈ జాబులు ఏంటి అని అంటే, వాళ్ళకి ఇదే ఒక నడుస్తోంది ట్రెండ్, అది ఇంబైబ్ అయిపోయారు. సో ఇది వదిలేస్తున్నాం కదా. ఇంకొక గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా, ఇంకొక అమ్మ నాన్న ఎటు కూడా వదలరు, ఖచ్చితంగా పట్టుకొని ఉంటారు. ఇక్కడ ఏంటి అని అంటే, జాబ్ దొరుకుతుంది, వీళ్ళకి అవసరం ఉంది అట్లా అనుకుంటున్నారు.
వీళ్ళకి అవసరం ఉంది నాది అనుకుంటున్నారు, వీడికి డబ్బులు ఉన్నాయి అవసరం ఉన్నాయి అనుకుంటలేరు. ఆర్ యు రెడీ? నీకు నువ్వు జాబ్ వదిలేస్తే సరే మస్తు ప్రాబ్లం అయింది అయినా కూడా 6 నెలలు ఎందుకంటే ఎందుకు తెలుసా ఇంతకు ముందు అట్లా టైం పెట్టేవాళ్ళు 3 months నోటీస్, మీరైనా మేమైనా అని. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అమ్మా అసలు అది. మీరు అనుకుంటారే, వీళ్ళు ఏమనుకుంటారంటే నేను పోతా వీళ్ళు బలవంతంగా ఉంచుతున్నారని ఏదో బిల్డప్ పోటీ ఉంటుంది. కాదు, నీ మంచికి ఏంటంటే నువ్వు చచ్చుకుంటా ఏదో ఒకటి ఉంటే ఈ 3 months శాలరీ నీకు జాబ్ వచ్చేలాగా ఉపయోగపడుతుంది. సో నీకు ఒక 6 months నువ్వు జాబ్ వదిలేస్తే 6 months శాలరీ లేకుండా బతకడానికి నీ దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నావా? ప్లానింగ్ ఏది? ఇట్లా రాగానే ఏదో ఒక మంచి సామెత ఉంటుంది, ఊదా బుక్క ఊరుముఖం చూడ అంటారు. నాకు ఎట్లా వస్తాయో నాకు కూడా తెలియదు, మీరు అడగండి, నాకు కూడా తెలియదు. ఎవరో అంటే పిక్ చేస్తా. మా పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్పు అంటాం. కానీ సమయం ఎంత నవ్వొస్తుంది నాకు కూడా. అట్లాగే లేదా, ఫస్ట్ వచ్చింది అని అంటే 5వ తారీఖుల కల్లాసి ఎవడు అప్పిస్తాడా, ఎవడు ఫ్రీగా బయటికి చాయ్కి తీసుకెళ్తాడా అని చూస్తారా లేదా అడగండి మీరు టీనేజర్స్. మన తాహతకు మించి లగ్జరీ లీడ్ చేయటం అనేది కూడా నడుస్తోంది. సో ఖచ్చితంగా ప్రతి చోట నువ్వు ఎక్కడికన్నా పో, ఇండిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు ఒక బాస్ దగ్గరకు ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన తీరులో పని చేసుకోవడానికి నీకు కరెక్షన్ నీకు తెలియదు, కానీ దానివల్ల నువ్వు నేర్చుకుంటున్నావు అంటే నువ్వు ఎదుగుతున్నావు, ఇంకొక స్కిల్ నేర్చుకుంటున్నావు అంటే నీకు అప్పుడు నువ్వు స్కిల్ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. అలా కదా నేర్చుకో. ఆ తర్వాత అసలు నిన్ను తీసేయాలంటే అమ్మో వీడికి అన్ని నేర్పించుకున్నాం వీడినే పెట్టుకుంటా. అక్క కొలీగ్స్ తో గొడవలతో కూడా వెళ్ళిపోతారు అక్క. ఆ కొలీగ్స్ అంటే సరే ఓకే అనుకుందాం. కొలీగ్స్ తో గొడవలతో వెళ్ళిందంటే అదే అంటున్నా, వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరు మన ఇప్పుడు నేను ఒక మూవ్ యాక్షన్ చెయ్యాలి అని అంటే ఈ యాక్షన్కి వీడికి నేను ఇంత ఇంపార్టెన్స్ రియల్గా అవసరమా, ఇదే వెళ్ళిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు పక్కనే పెట్టుకొని భరించగలిగే అంత ఇరిటేటింగ్ పర్సన్ కదా. ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఇగ్నోర్, నాట్ గోయింగ్ అవే. అట్లా ఎన్ని రోజులు పరిగెడతావు? నీదేమైనా తప్పు ఉందో చూసుకో ముందు, నువ్వు కరెక్షన్ చేసుకోవాల్సిన ఏమైనా ఉందా? రిలేషన్ని అనాలిసిస్ చెయ్యి. ఇప్పుడు నాకు గొడవ అయింది, ఎందుకైంది? నా తప్ప వీడి తప్ప? వీడి తప్పు అయితే నేను శిక్ష ఎందుకు అనుభవించాలి? నేను ఉద్యోగం ఎందుకు వదిలేస్తా? మెంటల్ కదా, అవునా కాదు? వీడు ఉద్యోగం వదిలేయటం ఏంటరా? వీడెవడి మీదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నువ్వు వీడి మీద కోపం. వర్క్ చేయి, స్కిల్ పెంచుకో, బాస్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయి, నెక్స్ట్ పొజిషన్ అప్పెళ్ళు. వీడు దూరం అయ్యాడు, వై దిస్ దూరం? సెకండ్ ట్రాక్ తీసుకుందాం, నీ వల్లే అయింది, నువ్వు ఇంకో దగ్గర పోయినావు, ఆడా కొట్లాడతావు, అంతే కదా. బిహేవియరల్ కరెక్షన్ ఎవరికి అవసరం ఉంది? నీకు అవసరం ఉంది. నీకు నీ బిహేవియర్ వల్ల వీళ్ళు ఉంచుకున్నారంటే నువ్వు ఎంత గ్రేట్ఫుల్ ఉండాలి. మరి ఇంకో దగ్గరికి పోతే నువ్వు ఇట్లా అన్ని చోట్లకు పోతే నీ మీద నీకే ఒక అసహ్యం వస్తుంది కదా. ఎన్ని చోట్లకి తిరుగుతావు? నీ బిహేవియర్ ప్రాబ్లం అక్కడ. అవును, సెల్ఫ్ కరెక్షన్ ఇంపార్టెంట్. సో నీకు కరెక్షన్ చెప్పారు, ఓకే, నీకు స్కిల్స్ అని అన్నారు, నీకు వర్క్ రావట్లేదు అన్నారు, నేను ఎక్కడో కరెక్షన్ చేస్తున్నా, ఏం చేయాలా? నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డే 2-3 hours పోయి సుత్తి సొల్లు పెట్టి అమ్మాయిలు వెనకబడో, లేకపోతే అమ్మాయిలు అయితే అబ్బాయిలను ఇంప్రెస్ చేయడానిక, లేకపోతే ఐఎమ్ సో సారీ టు సే దిస్, ఐఎమ్ నో ఇట్ ఈస్ సో రూడ్, నాకే బాధ అనిపిస్తుంది, బట్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఉత్తగా టైం పాస్ అయ్యారే, సాయంత్రం అట్ట తిరగొద్దాం పారా, ఆడ మిర్చి బండి దగ్గర గప్చి బండి దగ్గర ఉన్న డబ్బులను తగలేసి, అమ్మ వాళ్ళేమో అయ్యో నా కొడుకు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారేమో అని చూసి నువ్వు 0 income స్టెబిలిటీ తోటి ఉండి ఏంటి ఇలా కాకుండా ఆ 2-3 hours, జస్ట్ 2 hours per day ఎక్కడైతే నీకు లోపం ఉందో ఆ స్కిల్ డెవలప్ చేయి. అదే వాళ్ళు మేడము, అదే సార్ హ్యాట్స్ ఆఫ్ చెప్పి నీకు ప్రమోషన్ ఇస్తారు, నిన్ను ఒక రోల్ మోడల్ లాగా ఆఫీస్లో చూపిస్తారు. ఈ రోజుల్లో అలా ఎంకరేజ్ చేయడానికి స్టాఫ్ ఆఫీసెస్లో మంత్లీ దిస్ ఇస్ ఏమంటారమ్మా మీరు, అంటే టార్గెట్స్ రీచ్ అయినా టార్గెట్స్ అయినా మంచిగా బిహేవియర్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే ఇదివరకు ఆ వ్యాలిడేషన్ కూడా దిక్కులేదు. అవును, సచ్చేదాకా సంపాదించి తల్లిదండ్రి పెడితేనే వ్యాలిడేషన్కి ఒక అవార్డు లేదు. ఇటు ఎంప్లాయీ ఆఫ్ ద మదర్, మంత్లీ ఆఫ్ ద మదర్ ఇస్తే బాగుండేది, ఏదో ఐడియా ఒకటి రేజ్ చేయాలి. సో ఇలా మంత్ అని చెప్పేసి రేస్ చేస్తున్నారు, అందరి ముందు అప్రిషియేషన్ చేస్తున్నారు, గ్రూప్స్ లో పెడుతున్నారు.
ఎంత వాల్యూ అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు నిన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి అంటే నీకు డబ్బు పరంగా ఇస్తున్నారు, హోదా పరంగా ఇస్తున్నారు వ్యాలిడేషన్. ఎస్. మళ్ళీ ఎందుకు చేయవు నువ్వు? నీ లోపాన్ని నువ్వు అగ్రి చేసుకోకుండా, కరెక్షన్ చేసుకోకుండా, నువ్వు పిల్లి కనుక 7 సంకన పిల్లల్ని పెట్టుకొని నువ్వు మొత్తం 7 ఇళ్ళు తిరిగినట్టు నువ్వు అన్ని జాబుల దగ్గరికి పోతే ఎక్కడైనా ఇండిఫరెన్సెస్ ఉన్నాయి, నీకు స్కిల్ లేకపోతే కరెక్షన్స్ ఉన్నాయి, విపరీతమైన రాజకీయాలు ఉంటే, నువ్వు దమ్ముంటే అక్కడ స్కిల్ నేర్చుకొని పైకి వెళ్ళిపో. అప్పుడు నోరో ద బెస్ట్ రివెంజ్ ఈజ్ బికమింగ్ సక్సెస్ఫుల్. ఎస్. సో దట్ ఈస్ గట్టిగా చెప్పాల్సిన మాట ఇది. అంతే దట్ ఈస్ హౌ. అక్కడ ఉండి నువ్వు సాధించి చెప్పాలి. నువ్వు దూరం పరిగెడితే ఎలా నీ విలువ తెలుస్తుంది? అదే నువ్వు తప్పు చేసి పారిపోయావు అనుకుంటారు. కాబట్టి కొలీగ్స్తో గొడవ పడితే నువ్వు వెళ్ళడం అనేది అంతకంటే స్ట్యూపిడిటీ అయితే ఇంకొకటి ఉండదు. నీ జీవితాన్ని పనంగా పెట్టి వాడెవడో నోరుదులకి చేసే వాడి బిహేవియర్ ప్రాబ్లం వల్ల అయ్యేదానికి నువ్వు ఎట్లా వెళ్తావు? సో నీ బౌండరీస్ గీసుకొని, వాళ్ళను దూరం పెట్టుకొని, బౌండరీస్ గీసుకొని, డోంట్ ఎంటర్ ఇంటూ మైథిల్ మ్యామ్ ఆర్ సార్ ఎవరి దగ్గరికైనా తీసుకుపోయి, సో దిస్ ఈజ్ మా పని నేను చేసుకొని పోతా మేడం చేయి. అప్పుడు నీకు బాసెస్ నుంచి సపోర్ట్ ఉంటుందా? ఉండదా? 100%. బికాస్ యు ఆర్ పాజిటివ్ టువర్డ్స్ ద వర్క్ ఎన్వైరన్మెంట్, యు ఆర్ నాట్ పాజిటివ్ టువర్డ్స్ ద కొలీగ్స్. సో క్లియర్ ఎక్కడైతే మనం అచీవ్ అవుతామో ఆటోమేటిక్ ఆఫర్లు దానంతట అవే వస్తాయి. గుడ్ పాయింట్, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా వెళ్ళావు, మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇట్లా కొన్ని రోజులకే జంప్ అవుతున్నారని, అలా కాకుండా నువ్వు 5-6 ఏళ్ళు అయ్యాక నీకు అక్కడ గ్రోత్ లేదంటే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళు, అక్కడ నీకు పేమెంట్ ఉంటుంది. నువ్వు అంటే ఒక కంపెనీలో 5-6 ఏళ్ళు నువ్వు చేస్తున్నావు అంటే ఎంత ఎసెట్ తెలుసా నీకు? అదే నేను 3 నెలలు చేసిన మేడం వచ్చినా అంటే నేను చూడగా వీడు ఇక్కడ కూడా ఉన్నాడు పో అంటారు. అసలు వాళ్ళే పిలుస్తారు కదక్క. ఎగ్జాక్ట్లీ అలా నేను ఎంత మందిని చూస్తున్నానో ఇక్కడ. నువ్వు ఎప్పుడైతే ఒక కన్సిస్టెంట్ గా ఒక దగ్గర ప్రూఫ్ చేసుకున్నావో, నిన్ను అసలు నేను ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు నీకే ఒక లెటర్ వస్తుంది, అపాయింట్మెంట్ లెటర్. అప్పుడు కదా నువ్వు ధైర్యంగా రెసిగ్నేషన్ వెళ్తే అప్పుడు బాసెస్ కూడా కోపం రాదు. కరెక్టే కదా, గ్రోత్ ఉంది కదా, వెళ్ళనీలే, మేమైనా ఎలా వెళ్తాం కదా. అది నిన్ను చూసి నీ కొలీగ్స్ అందరు నేర్చుకుంటారు. Somewhere you need to become a supreme hero and model. అంటే లైక్ యూ నీడ్ టు బికమ్ అ మోడల్, నాట్ డ్రెస్సింగ్ లా, నాట్ ఫోన్ లా దిక్కు లేకున్నా, ఇలాంటివన్నీ కాకుండా యూ నీడ్ టు బి మోడల్ ఇన్ అ బిహేవియర్, ఇన్ అ వర్క్ ప్లేస్. ఇట్లా పని చేయాలి కదా. మీరు ఇప్పుడు వర్క్ దగ్గరికి రాగానే ఫర్ ఎగ్జాంపుల్ సాయి ఉన్నాడు, అరే సాయి ఎంత బాగా కెమెరా వీడియో తీస్తాడు రా అని చెప్పారు అంటే మీకు ఎంత కష్టపడి ఉంటాడు అబ్బాయి, ఎన్ని ఓడ్చుకొని ఉంటాడు. సో అలా ఆ నోట్లోకి రావాలా. దట్ హౌ యూ నీడ్ టు ఇంప్రూవ్. కానీ ఈ జాబ్ అయితే వదిలేసి ఆ జాబ్ అయితే వెళ్తే ఎక్కడా ఉండదు. సో కాబట్టి స్టే ఇన్ వన్ ప్లేస్. నేను రీసెంట్గా ఒక కంపెనీలో విన్నాను, 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక కంపెనీలో ఉండే వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, కార్లు ఇస్తున్నారు. అక్క మన కంపెనీలో కూడా మన కంపెనీ కూడా లాస్ట్ యానివర్సరీకి అదే అనౌన్స్ చేసాం. నాకు అది తెలుసు. అక్కడ కేస్ స్టడీ జస్ట్ 3 ఇయర్స్ ముందు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండి 1 ఇయర్ ముందు 6 మంత్స్ ముందు వెళ్ళారంట. హౌ బ్యాడ్ లక్. అంతే. అక్కడ ఉంటదా ఊడుతుందో అనే ప్లేస్ కి జస్ట్ 50,000 1,00,000 రూపాయలు 20,000కో ఎక్కువ పోతే నీకు 50 లక్షల కోటి రూపాయలు ఇల్లు పోగొట్టుకుంటే ఇది చాలా ఇది చాలా దానికి ఎగ్జాంపుల్. మన కంపెనీలో ఒక 5 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళకి అది కూడా బిలో 1 lakh శాలరీ ఉండి 5 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళకి కుడోస్ టు సుమన్ టీవీ అమ్మ, సుమన్ గారికి కుడోస్. అందుకే అంటున్నా ఇట్స్ బిగ్గెస్ట్ ఇంతకంటే మీకు అసలు ఇది చెప్పాలి కదా ఎగ్జాంపుల్. మనము ఇంతకంటే ఏ సిస్టమ్ లో ఉంటది? లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి పిఎఫ్ పెరుగుతుంది, వాళ్ళకి వేరే ఏ కంపెనీలలో ఉన్న లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి అథారిటీ ఉంటుంది, ఇది నాది అని మాట్లాడగలిగే వాయిస్ కూడా ఉంటుంది. సో సస్టైన్ వన్ ప్లేస్, ప్రూవ్, దెన్ ఆటోమేటిక్గా నువ్వు పై రేంజ్కి వెళ్తూ ఉంటావు. అది కొట్లాడకు, నాకు ఇది కావాలన్నది అడుక్కుంటే వచ్చేది ఎప్పుడు ఉండదు. ఇది ఒక పాయింట్, ఇది చెయ్యాలి. అడుక్కుంటా డిజర్వ్ అయితే ఆటోమేటిక్గా నువ్వు వచ్చేస్తుంది నీ దగ్గరికి. రైట్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. థ్యాంక్ యూ.